ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారని అన్నారు మంత్రి హరీష్ రావు. రాష్ట్ర విభజనలో భాగంగా ఇవ్వాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడుగడుగునా అడ్డుపడుతోందని విమర్శించారు మంత్రి హరీష్ రావు. నరేంద్ర మోదీ వచ్చిండిన్న ఏం మాట్లాడతాడు? ఎంతసేపు మన మీద బురద జల్లే పని. రాష్ట్రమట కేంద్రానికి సహకరిస్తలేదట. ఇదేమన్నారు చూడు, దొంగే దొంగ దొంగ అన్నట్టున్నది. ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అంటే ఇదే దొంగనే ఉల్టా ఏదో అన్నట్టున్నది కథ. ఇది అసలు ఎవరెవరికి సహకరించలే? మా రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమంటే ఎగబెట్టింది నువ్వు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్లో పెట్టాలంటే ఎగబెట్టింది నువ్వు. ఈ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వండి నువ్వు. ఈ రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వండి నువ్వు. ఈ రాష్ట్రానికి సహకరించకుండా ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటిది నరేంద్ర మోడీ గారు. ఇంకా ఎంత ఇబ్బంది పెట్టాలనుకున్నారు ఆయన? మన బోరు కాడనట, బాయి కాడనట మోటార్కు మీటర్ పెట్టాలన్నట. మీ ఇంటికాడికి బిల్లు పంపించాలన్నట. పంపియాని కేసీఆర్ అంటే మన తెలంగాణకి ఇచ్చే 30,000 కోట్లు ఆపింది నిజం కాదా మోడీ గారు? నువ్వు ఎందుకు ఆపినావు 30,000 కోట్లు? నరేంద్ర మోడీ